ఇది మరి ఇక ప్రతిపక్షాలైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై చాలాసార్లు మరి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. ఎప్పుడు చేస్తారని మరి డే 1 నుంచి అంటే డిసెంబర్ 7 తర్వాత అదే వేదికపై నుంచి రేవంత్ రెడ్డి మరి 2 గ్యారంటీల అమలుపై ఫైల్పై సంతకం చేయడం కావచ్చు. నెక్స్ట్ డే నుంచే ఇక మరి మిగిలిన పథకాల సంగతి ఏంటి, మిగిలిన గ్యారంటీల విషయంలో ఎప్పుడు చేస్తారని నిలదీయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా మరి రేవంత్ రెడ్డి ఒక సీఎంగా 100 రోజుల్లో మరి ఏదైతే 6 గ్యారంటీల అమలుకు మేము ముందుకెళ్తామని చెప్తూ తన యొక్క విపక్షాలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరి నెల పోయింది, 2 నెలలు పోయింది, 6 నెలలు అయిపోయింది, ఇప్పుడు 9 నెలలు అయిపోతుంది. రేపటితో 10వ నెలకి అడుగు పెడుతుంది. ఇక ఇదే అంశంలో మరి బీజేపీ నాయకులు ఏమంటున్నారు, బీజేపీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే మాట్లాడుతున్నారు. ఒకసారి మరి ఆ డెస్క్ రూమ్ నుంచి మా బీజేపీ బీట్ రిపోర్టర్ రాజు లైవ్లో ఉన్నారు. రాజు చెప్పండి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 6 గ్యారంటీల పేరుతో మాత్రమే అధికారంలోకి వచ్చిందని చెప్పేసి బీజేపీ నేతలు మొదటి నుంచి కూడా విమర్శలు వస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే ప్రచారం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీకి ధీటుగా 8 సీట్లతో సమానంగా బీజేపీ పార్టీ కూడా తెలంగాణలో తన సత్తాను చాటిందని కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా గ్యారంటీల పేరుతోటి ఇప్పటికీ కూడా ప్రజలను మభ్యపెడతా ఉన్నారు, అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు అయితే తరచుగా కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తాము, అన్ని విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది, అయినప్పటికీ పరిపాలన అనుభవం లేదు రేవంత్ రెడ్డికి అని చెప్పేసి కూడా పలుమార్లు అయితే విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో 100 రోజుల నాటికి హామీలు అమలు చేస్తామన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి అప్పుడు ఆగస్టు 15 డెడ్లైన్గా తీసుకొని దేవుళ్లపై కూడా ఓట్లు పెట్టి ఇప్పటికీ కూడా రుణమాఫీని కంప్లీట్ చేయలేదు. చాలా వరకు రైతులు కూడా ఇప్పటికీ కూడా రోడ్లెక్కుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పి బీజేపీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజలను మోసం చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దేవుళ్లను కూడా మోసం చేసింది, దేవుళ్లపై ఉట్టు పెట్టి అని చెప్పి బీజేపీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. అదేవిధంగా రుణమాఫీలో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పి బండి సంజయ్ లాంటి నేతలు కూడా విమర్శిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వారానికి ఒకసారి 2 సార్లు కూడా ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీకి కప్పం కట్టడానికి వెళ్తూ ఉన్నారు తప్ప తెలంగాణలో ప్రజల కష్టాలు పట్టవు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పి కూడా నిలదీస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీనికి తోడు ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ విషయంలో కూడా ఈ 2 పార్టీలు ఒకటే అని చెప్పి కూడా బీజేపీ విమర్శించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సహాయం చేశారు ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో, అందుకే ఆయనకు రాజ్యసభ ఇచ్చారని చెప్పి బీజేపీ పార్టీ అయితే తీవ్రంగా విమర్శించింది. మనం చూసాము పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా విమర్శించిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ముఖ్యంగా హామీలు అమలుకు వచ్చేసరికి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, ఏదో ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొని వస్తూ ఉన్నారు. అదేవిధంగా కాళేశ్వరం, గతంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించినటువంటి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, సిబిఐకి అప్పగించాలి అని చెప్పినటువంటి అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎందుకు సిబిఐకి అప్పగించడం లేదు కాళేశ్వరం యొక్క కేసును అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. దాంతోపాటు విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా అదే విధంగా ఉంది అని చెప్పేసి కూడా కేవలం ఒక కమిటీ వేశారు, ఆ కమిటీతో చేతులు దులుపుకున్నారు, సో ఇప్పటి వరకు కూడా ఆ కమిటీతో కాలయాపన చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా విమర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పెన్షన్ల విషయంలో అన్ని పెన్షన్లు కూడా పెంచి ఇస్తాము అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కూడా రైతు బంధును ఎందుకు వానాకాలం రైతు బంధును వేయలేదని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు విమర్శిస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటీవల తీసుకొచ్చినటువంటి హైడ్రా ఏదైతే ఉందో ముఖ్యంగా హైడ్రా విషయంలో బీజేపీ నేతలు దాదాపు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సమర్థించారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పులి మీద సవారు చేస్తూ ఉంది అని చెప్పి కూడా బీజేపీ నేతలు విమర్శించారు. అది 3 నాళ్ళ ముచ్చటనే అవుతుంది, తర్వాత దాన్ని కూడా పక్కకు వేస్తారు అన్నట్టుగానే ఇప్పుడు పక్కకు పడేసిన చందంగా మారిందని చెప్పి కూడా బీజేపీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. మొత్తానికి 9 నెలలు పూర్తయిన సందర్భంగా కూడా బీజేపీ నేతలు అయితే మొదటి నుంచి చెప్తా ఉన్నారు 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి తోడు ప్రజల్లో అంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఆ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధీటుగా మెజార్టీ స్థానాల్లో బీజేపీయే క్షేత్రస్థాయిలో అన్ని స్థానాలను గెలుచుకుంటుంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు
తమ వర్షన్ అయితే చెప్తా ఉన్న అయితే పరిస్థితి రాజు వన్ మినిట్ రాజు వాస్తవానికి మరి మొన్న బీఆర్ఎస్ అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా బడ్జెట్లో కావచ్చు, తర్వాత కేంద్రం నుంచి నిధులు రావట్లేదు అని రెండు, అంటే గతంలో ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ఆరోపించింది, ఎట్ ద సేమ్ టైం ఇక కాంగ్రెస్ కూడా ఆరోపిస్తోంది. గాడిద గుడ్డు ఇచ్చారని చెప్పి కూడా మరి గాడిద గుడ్డును కూడా ఎన్నికల ప్రచారంలో చూపించి ప్రచారం చేపించిన పరిస్థితి మనకు తెలియదు. అయితే కేంద్రంలో మరి మోడీ మేనియా కొనసాగుతోంది. ఎట్ ద సేమ్ టైం మరి గతంలో మరి బీజేపీ ఎమ్మెల్యేలు కేవలం ఒక రాజాసింగ్ మాత్రమే ఎమ్మెల్యేగా ఉండేవాడు, తర్వాత ఒక 4 ఎంపీలుగా ఉన్నారు. కానీ ఈసారి ఎన్నికల్లో మరి మొత్తానికి దేశంలో అంటే ఈ దక్షిణ భారతదేశంలో మొత్తానికి తెలంగాణ నుంచి 8 ఎంపీలను మరి బీజేపీ ఎంపీలుగా ప్రజలు ఎన్నుకున్నారు. అట్ ద సేమ్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 8 మందిని ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు ఎందుకని బడ్జెట్లో తెలంగాణను కేంద్రం విస్మరిస్తోంది? దీంట్లో బీజేపీ నాయకుల వర్షన్ ఏంటి చెప్పండి. ముఖ్యంగా బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారని చెప్పేసి కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రధానంగా బీజేపీని చూపిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా దానిపై కూడా వాళ్ళు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్ మనం చూసినప్పుడు హైదరాబాద్ నుంచి అత్యధిక నిధులు వస్తూ ఉన్నప్పుడు మళ్ళీ హైదరాబాద్కు కేటాయింపులు ఎన్ని చేశారు, ఇతర జిల్లాకి ఎన్ని చేశారు, సో అట్లా చూడొద్దు కదా. సో దేశవ్యాప్తంగా బడ్జెట్ అనేది దేశవ్యాప్తంగా చూడాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసినప్పుడు తెలంగాణకైతే బడ్జెట్లో తక్కువ నిధులే కేటాయించడం మనం చూసాము. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళైతే డిఫెండ్ చేసుకునే ప్రయత్నం అయితే బీజేపీ నేతలు అయితే చేయడం జరిగింది. ఇక ఎఫ్ఆర్బిఎం విషయానికి వచ్చినట్టయితే ఎఫ్ఆర్బిఎం పరిధిని ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్న లోన్లన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని చెప్పేసి కూడా ఇటు బీజేపీ పార్టీ కూడా మరోవైపు విమర్శిస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇదే విషయంలో ఎంపీ రఘునందన్ కూడా మరి లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి, మరి ఇలాంటి బడ్జెట్ కేటాయించిన క్రమంలో మేము ప్రజల వద్దకి ఎలా వెళ్తామని కూడా ప్రశ్నించినట్టు కూడా ప్రచారం జరిగింది. అదే నిజమైతే కనుక మరి తెలంగాణ బీజేపీ నాయకులకు బాధ్యత లేదా? తెలంగాణ రాష్ట్రం మరి అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా బడ్జెట్తో పాటు మిగిలిన అంశాలకు కూడా మరి ఖచ్చితంగా ఎంతో కొంత మరి బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది కదా. దీంట్లో మరొకసారి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి, గ్రేటర్ పరిధిలో కూడా మరి ఎలక్షన్ జరగబోతున్నాయి. మరి ఇప్పటికే గ్రేటర్లో మరి హైయెస్ట్ సెకండ్ లీడింగ్లో బీజేపీ ఉంది. మరి 150 డివిజన్లు ఉన్న నేపథ్యంలో 48 మంది ఇప్పటికే మరి బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. సో ఎన్నికల సమయంలో కూడా మరి బీజేపీ రాష్ట్ర నాయకులు ఎందుకని కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్నారు? సో అక్కడ ఇక్కడ మరి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని ప్రచారం చేశారు. ఇక బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని కూడా ఎన్నికల్లో చెప్పారు. ఎందుకనో మరి కాంగ్రెస్ అకస్మాత్తుగా తెరపైకి రావడం కావచ్చు, మరి అధికారంలోకి రావడం కావచ్చు, దీంట్లో బీజేపీ నాయకులు అసలు చేస్తున్న కామెంట్స్ ఏంటి? ఈ బడ్జెట్పై కావచ్చు, రాష్ట్రానికి ఇచ్చే ఆర్థిక నిధుల విషయంలో ఏమనుకుంటున్నారు రాజు? ముఖ్యంగా మీరు అన్నట్టు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీజేపీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది బడ్జెట్ను సమర్థిస్తే, కొంతమంది అయితే రఘునందన్ లాంటి వాళ్ళు పెదవి వీర్చారు. ముఖ్యంగా పార్టీలోనే వాళ్ళు కింద అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా కూడా మనకు అప్పుడు వార్తలు కూడా వచ్చాయి. ముఖ్యంగా వాళ్ళు చెప్పడం జరిగింది, తెలంగాణకు అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా 8 మంది లోక్సభ సభ్యులను ఈసారి తెలంగాణ నుంచి ప్రజలు గెలిపిస్తే మనం బడ్జెట్లో రాష్ట్రానికి ఏమి ఇచ్చాము, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ప్రజల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అది కూడా ఒక అవరోధంగా మారుతుందని చెప్పేసి కూడా పార్టీలో వ్యక్తం చేయడం జరిగింది. సో వాటిపై కూడా మరి ఎట్లాంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆల్టర్నేట్గా ఇంకా ఏమైనా కేటాయిస్తుందా, ఇంకా ఏమైనా తెలంగాణకు ఇంకా ఏమైనా కేటాయింపులు బడ్జెట్లో కాకుండా అదనంగా ఉంటాయా అని చెప్పేసి కూడా చాలామంది చెప్తా వస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటివరకైతే ఎట్లాంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి రాజు బీజేపీ బీఆర్ఎస్ మెర్జ్ అంటే బీజేపీలో బీఆర్ఎస్ మెర్జ్ అవుతుందని కూడా ప్రచారం జరుగుతోంది. సో దీంట్లో బీజేపీలో ఉన్న ప్రచారం ఏంటి? వాస్తవానికి ఇది మెర్జ్ అయ్యే పరిస్థితి ఉందా? ఒకవేళ మరి మెర్జ్ అయిన క్రమంలో రాష్ట్ర నాయకుడిని కూడా అందుకే నియమించట్లేదు, అది కూడా పెండింగ్లో పెడుతున్నారు. సో రాష్ట్రానికి ఒక మంచి నాయకుడు కావాలి, కేసీఆర్ లాంటి నాయకుడు వస్తే మెర్జ్ చేసిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారనే కూడా ప్రచారం జరుగుతుంది కదా, నిజమేనా?
మీరు అన్నట్టు చాలా వరకు కూడా వార్తలు అయితే రావడం జరిగింది. పార్టీలో దీనిపై కూడా అంటే కింది స్థాయి క్యాడర్ కూడా చర్చించుకోవడం జరిగింది. అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందా, నిజమేనా అని చెప్పేసి కూడా చాలా వరకు పార్టీలో కొన్ని రోజులు వార్తలు అయితే చక్కర్లు కొట్టిన మాట వాస్తవమే. కానీ బీజేపీ నేతలను ఎవరైతే ఎంపీలుగా ఉన్నటువంటి ఎంపీలను కానీ ఎమ్మెల్యేలను కానీ టచ్ చేసినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాదు, కేవలం ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను బయటికి వెళ్లకుండా కట్టడి చేసేందుకే కేసీఆర్ వేస్తున్నటువంటి ఎత్తుగడలో భాగమే ఇది ఈ ప్రచారం అని చెప్పేసి కూడా కొట్టిపారేస్తూ ఉన్నారు. మొత్తానికి అంటే ఈ నేపథ్యంలోనే కవిత బెయిల్ విషయంలోనే బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కేటీఆర్ లాంటి నాయకులు, అదేవిధంగా హరీష్ రావు ముఖ్య నాయకులు ఢిల్లీ కూడా 2-3 రోజులు ఢిల్లీలోనే మకం వేయడం జరిగింది. ముఖ్యంగా ఆ సమయంలో ఇట్లాంటి వార్తలు అయితే చాలా వరకు వచ్చాయి. ఇట్లాంటి వార్తలకు బలం కూడా చేకూరింది. అయినప్పటికీ బీజేపీ నేతలైతే ఎవరు కూడా దీని అయితే ధృవీకరించలేదు. కేవలం వీటిని ఊహాగానాలుగానే పొలిటికల్ వర్గాలు రాజు ఖచ్చితంగా 1 మినిట్ రాజు, ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చాము. ఇప్పుడు కవిత బెయిల్ ఇష్యూలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరింది. సో దీంట్లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత రాజు? ఇక్కడ 2 ఆప్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి బయట. ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ అదేవిధంగా ఇటు బీజేపీలో మధ్య ఒకవేళ ఒప్పందం జరిగినా కూడా ఇప్పటికిప్పుడు 2 పార్టీల్లో మెర్జ్ అవ్వడము లేదంటే పొత్తు చేకూర్చుకోవడం వల్ల ఇప్పుడు దగ్గరలో ఎట్లాంటి లోక్సభ కానీ శాసనసభ కానీ ఎన్నికలు లేవు కాబట్టి కొన్ని రోజులు అట్లే ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఒక చర్చ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. మరోవైపు అట్లాంటి అట్లే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి బీజేపీలో విలీనం చేసే అవకాశం ఇప్పుడు అవసరం కూడా లేదు అని చెప్పేసి కూడా పొలిటికల్ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ తెలంగాణలో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక బీజేపీలో విలీనం అవుతుందా అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు అప్కమింగ్ దగ్గరలో ఎట్లాంటి ఎలక్షన్స్ శాసనసభ పార్లమెంట్ ఎలక్షన్ లేవు కాబట్టి ఇప్పుడు అట్లాంటి ఓకే థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ ఫర్ లైవ్ అప్డేట్స్. ఇక మరొకసారి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీట్ రిపోర్టర్ గాంధీ భవన్